మాట వినట్లేదేమో, జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక్క మాట మనకి అసలు మనం మంచి చెప్పేవాడు ఒకడు ఉన్నాడంటే మనకు అదృష్టమో కాదో చెప్పండి. అది ఒకసారి గుండెల మీద చేసుకు చెప్పండి. మన మంచి కోరి చెప్పేవాడు ఒకడు ఉన్నాడంటే అది మన అదృష్టమో కాదా చెప్పండి ఒకసారి. అందరిని అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా అసలు? నువ్వు ఎలా పోతే నాకేంది, నువ్వు ఎలా పోతే నాకెందుకు చెప్పు, నాకు నీకన్నా సంబంధం ఉందా, నువ్వు చచ్చిపోయావు నాకేమన్నా నష్టమా, నువ్వు మంచిగా బతికావు నాకేమన్నా లాభమా, నువ్వు గొప్ప స్థితిలో ఎదిగావు నాకేమైనా వస్తుందా, నువ్వు అదో పాతాలని పోయావు నేనేమైనా కోల్పోతానా? అసలు నీ గురించి ఆలోచించాలంటే నీ మీద ఎంత ప్రేమ ఉండాలి? నీ మీద ఎంత ప్రేమ ఉంటే నీ కోసం మాట్లాడతారు. నీ మీద ప్రేమ లేకుండా నీ కోసం ఎవరైనా మాట్లాడతాడా? నీ గురించి అసలు కనీసం కొంచెమైనా ప్రేమ ఉంటేనేనా నీకు మంచి చెప్తారు. నీకు చెప్తున్నాడంటే నీ మీద మంచి కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉత్తమమైన మాట రాయబడింది, మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. అంటే కొంత కఠినంగా మాట్లాడినా, నేను తిట్టినా, నేను కొట్టినా, నీ గురించి నీకు బుద్ధి చెప్పినా, నీకు హితవు పలికినా, నీకు మంచి చెప్పినా నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. వాడు సేవకుడు కావచ్చు, నీకు చెప్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ మంచి కోరుకునేవాడు నీ మంచి చెప్తాడు, నీ కోసం ఆలోచిస్తాడు. అసలు నీ కోసం ఆలోచించే ఒక మనిషి ఉండడం నీకు ఎంత అదృష్టం. అది నీ కోసం మాట్లాడే ఒక మనిషి ఉండడం ఎంత అదృష్టం నీకు. అది నువ్వు బాగుండాలని కోరుకుని ప్రార్థన చేసేవాడు, బుద్ధి చెప్పేవాడు ఒకడు ఉంటే ఎంత అదృష్టం నీకు. అది గుర్తించరు చాలా మంది. అరే నా కోసమే కదా చెప్తున్నారు, నా మంచి కోసమే కదా, నేను బాగుపడాలనే కదా, నా కుటుంబం బాగుపడాలనే కదా, నా జీవితం బాగుపడాలనే కదా, ఇదంతా నా కోసమే కదా అని ఒక్కసారి పాజిటివ్ కార్నర్ లో మనసు పెట్టి ఆలోచించు. అసలు పెద్దగా కనబడతారు నీకు వాళ్ళు. అత్యంత ప్రేమ పెరిగిపోద్ది వాళ్ళ మీద నీకు. అరే నేను ఇంకా బాగుపడాలి, నేను ఇంకా ఈ మాటలు వినాలి, ఇంకా జాగ్రత్త పడాలి అనే భావన వస్తుంది. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగోడు ఉంటాడే అన్ని మంచి చెప్పడు, ఎప్పుడు లెక్కలేని ముద్దులు పెడుతుంటాడు. లెక్కలేని ముద్దులు. మన కుర్రాళ్ళు ఉంటారా, డ్రింకులు తాకండ్రా అంటాను నేను. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అన్నయ్య కుళ్ళు ఎక్కువ, మేము డ్రింకులు తాగితే ఈయనకి ఏంటి నొప్పు అనుకుంటారు వీళ్ళు. నా బాధ ఏంటంటే వీళ్ళు డ్రింకులు తాగి వీళ్ళ జీవితాలు ఎక్కడ పాడైపోతాయో, వీళ్ళ శరీరాలు ఎక్కడ నాశనం అయిపోతాయో, వీళ్ళు ఎక్కడ మాయలో పడిపోయి ఆ పొట్ట పాడు చేసుకుంటారో అని నా బాధ. నేను మానేశాను డ్రింకులు పూర్తిగా. ఇదివరకు నేను తాగేవాడిని, భయంకరంగా తాగేవాడిని, కేసులు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టి తాగేవాడిని. కానీ నాకు దాని విషయం అర్థమైపోయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. మన శరీరానికి యంత్రాన్ని ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. ఈ దిక్కుమాల డ్రింకులు తాగకూడదు. మనం ఇందులో ఉన్నదంతా చెత్త చెదారం, చక్కెర తప్ప ఏమీ లేదు ఇందులో. 1/2 కేజీ చక్కెర తింటే అంతా, ఒక డ్రింక్ తాగితే అంతా. మా అమ్మ కూడా అంతే, సెలవు చేత బాబు అనేది ఇది వరకు. సెలవు చేయదు గిలవ చేయదు, మంచిది కదమ్మా, అది చెత్తది, తాకండి అని చెప్పి మానేశారు. సో కొన్ని విషయాలు మన కోసం చెప్తున్నారు అంటే మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. పగోడు పెడతాడు, నీకు లెక్కలేని ముద్దులు పెడతాడు. మనం పగోడినే నమ్ముతాం, మనం మంచి కోరేవాడిని నమ్ము. ఏంటో మరి అది ఆ మనస్తత్వం నాకు అర్థం కాదు.